మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఆరాధన మార్చి 12, 1976 విడుదలైంది. ఆరాధన సూపర్ హిట్, అందులో అనుమానం లేదు. అయితే నాకు 1969 సెప్టెంబర్ 18 విడుదలైంది భలే తమ్ముడు. ఈ రెండు సినిమాలు అంటే భలే తమ్ముడు, ఆరాధన రెండు కూడా రీమేక్సే. భలే తమ్ముడు చైనా టౌన్ సినిమాని ఆధారంగా తెలుగులో తీశారు. ఆరాధన గీత్ అనేటువంటి హిందీ సినిమా ఆధారంగా తీశారు. భలే తమ్ముడు యావరేజ్గా నిలబడింది. అంటే సెకండ్ రిలీజ్లో వాటిలో కొంచెం కలెక్షన్స్ వచ్చాయేమో కానీ అబోవ్ యావరేజ్ అనుకుందాము. ఆరాధన దాంతో పోలిస్తే బ్లాక్ బస్టర్. నిజానికి 1976లో వచ్చినటువంటి అతిపెద్ద హిట్స్లో మొదటి స్థానంలో ఉంటుంది ఆరాధన. ఎందుకు? అక్కడ కూడా రఫీ గారే పాడారు, ఇక్కడ కూడా రఫీ పాడారు. అక్కడ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య, ఇక్కడ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య. ఎక్కడ అనిపిస్తుంది అంటే, నాకేమనిపించిందంటే రఫీ పాటల్ని మొదటిసారి భలే తమ్ముడులో పాడించినప్పుడు తెలుగు ప్రేక్షకులు అంతగా యాక్సెప్ట్ చేయలేదు. దానికి కారణం బహుశా అప్పటికి ఘంటసాల జీవించి ఉండటమేమో అని చెప్పి అనిపిస్తుంది. 1976కి వచ్చినప్పటికీ ఘంటసాల గారు లేరు, ఆయన పరమపదించారు. కాబట్టి ఎప్పుడైతే ఘంటసాల బదులు మళ్ళీ రఫీ చేత పాడించారో పుండరీకాక్షయ్య గారు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన భలే తమ్ముడులో రఫీ చేత పాడించిన బహుశా అది ఒక మిక్స్డ్ రియాక్షన్ వచ్చినా సరే వెనక్కి అడుగు వేయకుండా మళ్ళీ రఫీ గారి చేతే ఆరాధన సినిమాలో పాడించారు. మధ్యలో ఆయన మనుషుల్లో దేవుడు అనేటువంటి చిత్రం తీశారు. ఆ మనుషుల్లో దేవుడు చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం పాడారు కానీ బట్ ఇక్కడ మాత్రం ఈ రఫీ ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేశారు. సరే, అదొక రీజన్. అయితే ఆరాధన ఎక్కడ కూడా మీరు తెలుగులో చూస్తే అది మనకి ఒక హిందీ సినిమాని తెలుగులో తీసినట్టుగా అనిపించలేదు. ఎక్సెప్ట్ రామారావు గారి ఆహార్యం, అంటే ఆయన డ్రెస్సింగ్ అంతా మనకి హిందీ సినిమా గీత్లో ఏ విధంగా మనకి రాజేంద్ర కుమార్ కనిపిస్తారు, తెలుగులో కూడా అలా కనిపిస్తారు ఈ హీరోయిన్లు ఇద్దరు కూడా. అది తప్పిస్తే ఒక ఎమోషన్స్, ఆ వైబ్ కానీ లేదంటే ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేయటం కానీ అంతా తెలుగు సినిమాకి చేసినట్టుగానే ఉంటుంది. కానీ భలే తమ్ముడులో మీరు చూస్తే అందులో ఎన్టీ రామారావు ద్విపాత్ర అభినయం చేశారు. అందులో ఒక క్లబ్ సింగరు, అలాగే ఒకతనేమో ఒక గ్యాంగ్స్టర్ అనేటువంటి క్రైమ్ డ్రామాగా నడుస్తుంది. బహుశా క్రైమ్ డ్రామా కన్నా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు ఆ రోజున బాగా రిసీవ్ చేశారేమో అని చెప్పి అనిపిస్తుంది. నిజానికి ఎన్టీ రామారావు గారు యాదవ్ కి బారాత్, రోటీ, జంజీర్ ఇట్లాంటి చాలా సినిమాలు రీమేక్ చేశారు. అవన్నీ కూడా కొంచెం యాక్షన్ థ్రిల్లర్ లాంటివే. వాటితో పోలిస్తే గీత్ ప్యూర్గా మెలడీ బేస్డ్, అలాగే ఎమోషన్స్ బేస్డ్గా మనకి కనిపిస్తుంది. అది ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ కాంబినేషన్ కూడా అద్భుతంగా కుదిరిందేమో మనకి అనిపించింది. అది భలే తమ్ముళ్ళు అలా సెట్ కాలేదు, ఇక్కడ సెట్ అయిందని చెప్పి అనిపిస్తుంది. అలాగే డైరెక్టర్ అక్కడ మనకి బిఏ సుబ్బారావు గారు ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసినటువంటి పల్లెటూరు పిల్ల దర్శకుడు బిఏ సుబ్బారావు గారు ఇక్కడ బివి ప్రసాద్ చేశారు. ఆయనే మనుషుల్లో దేవుడు చేశారు. తర్వాత మంచికి మరో పేరు సినిమాకి కూడా మావారు మంచితనం సినిమాకి కూడా మేలుకొలుపు, ఈ సినిమాలకి ఆయనే దర్శకత్వం వహించారు. అయితే సంగీతం అక్కడ టీవీ రాజ్ చేశారు. ఇక్కడేమో సాధురి హనుమంతరావు గారు అంటే రాజేశ్వరరావు గారి బ్రదర్ చేశారు. పాటలో మనం చూస్తే చాలా అద్భుతంగా జనాల్ని ఆ రోజుల్లో ఆకట్టినటువంటి పాట నా మది పిలిచింది గానమై వేణు గానమైనటువంటి పాట ఒక అద్భుతంగా మనకి కులువేళ్ళు తీసేటప్పుడు గీత్ సినిమా తీసినటువంటి ప్లేస్లో తీసినట్టున్నారు. అదొక్కటే మనకి ఎక్కడా కూడా ఇది వాళ్ళ ఆహారం అంతా ఒక మేబీ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆ డ్రెస్ సెన్స్, డ్రెస్ కోడ్ అనిపిస్తుంది. కానీ మనకేమి ఎబ్బెట్గా తెలుగు ఆడియన్స్ ఫీల్ కాకపోవటం, అలాగే రామారావు గారికి ఆ రకమైనటువంటి ఒక ప్రేమ కథ తెలుగులో లేకపోవటం కూడా ఒక కారణం అని చెప్పి నాకు అనిపించింది. నిజానికి అంత అంటే ఆయన చాలా అండర్ ప్లే చేస్తారు క్యారెక్టర్. ఎక్కడా కూడా క్యారెక్టర్లో ఒక ఓవర్ యాక్షన్ కానీ, అలాగే ఆయనకి ఫేవరెట్ అయినటువంటి మారు వేషాలు కానీ ఎక్కడ కనపడవు మనకి. సో ఇందులో స్ట్రిక్ట్లీ క్యారెక్టర్ ఏది డిమాండ్ చేస్తే ఆ విధంగా ఆయన పెర్ఫామ్ చేశారనిపిస్తుంది. ఆయనకి ధీటుగా వాణిశ్రీ కూడా నటించారు. అంతకుముందు 75లో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఎదురులేని మనిషి వచ్చింది, బాపయ్య గారు దర్శకత్వం వహించారు. అది కూడా హిట్టే. కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి పోలిస్తే ఒక టోటల్ చేంజ్ మనకి కనిపిస్తుంది. అలా గీత్ సినిమాని తెలుగులోకి అద్భుతంగా అడాప్ట్ చేయటం అనేది మరి అందులో అట్లూరి పుండరీకాక్షయ్య గారి రోల్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పక్షాన అంటే ఎన్ఐటి బ్యానర్లో తీసేటువంటి సినిమాలన్నిటికీ ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఆయనకి సినిమా మేకింగ్ మీద చాలా ఐడియా ఉంది. ఆ విధంగా
సినిమా స్క్రిప్ట్ కరెక్ట్గా రూపొందటంలో ఆయన పాత్ర చాలా ఉందని చెప్పి అనిపించింది. అట్ ది సేమ్ టైం రఫీ గారి పాటలు భలే తమ్ముడులో అంతగా అప్రిషియేట్ చేయలేకపోయినా, అయినా సరే మళ్ళీ తెలుగులో పాడించి మళ్ళీ ఆ ట్యూన్స్కి కళ్యాణ్జీ ఆనందజీ ఈ హిందీలో మ్యూజిక్ చేశారు. అదే ట్యూన్స్ ఇంచుమించుగా ఒక్క బాలసుబ్రహ్మణ్యం పాట ఉన్నట్టుంది కానీ నా మది పిలిచింది గానమై, వేణుగానమై పాట కానీ, నేడే తెలిసింది ఈనాడే తెలిసింది అనేటువంటి పాట కానీ, నీకేలా ఇంత నిరాశ అనేటువంటి పాట, ఈ మూడు కాకుండా ఆయన సలీం పాత్రలో ఒక చిన్న ఒక ఒక బ్యాలే డాన్స్ ఉంటుంది, దాంట్లో కూడా రఫీయే పాడారు. ఈ బ్యాలే డాన్స్ అనేది ఆయనకి వరది ప్రవరాఖ్య మనకి మనుషుల్లో దేవుడి చిత్రంలో కూడా కనిపిస్తుంది. ఇలా ఆరాధన సినిమా, ఆ సినిమా విడుదల దాదాపుగా ఐ థింక్ కరెక్ట్గా థియేటర్స్ సంఖ్య చెప్పలేను కానీ కనీసం 10 సెంటర్లో 100 రోజులు ఆడింది, హైదరాబాద్లో 175 రోజులు ఆడింది. అప్పుడు అదే రోజున ప్రేమబంధం చిత్రం విడుదలైంది. ప్రేమబంధం మీకు తెలుసు, కె విశ్వనాథ్ గారు, మళ్ళీ సోహన్ బాబు, వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చింది. అందులో జయప్రద కూడా ఉన్నారు. అంటే కె విశ్వనాథ్, వాణిశ్రీ, సోహన్ బాబు గారి కాంబినేషను 75లో ఐ థింక్ ఆగస్టులో మనకి జీవన్ జ్యోతి సినిమా వచ్చింది. అది బ్రహ్మాండంగా హిట్ అయింది. కానీ ఇక్కడ ప్రొడక్షన్ అక్కడ డివిఎస్ ప్రొడక్షన్స్ వాళ్ళు, రాజుగారి నిర్మాత, ఇక్కడ సత్యచిత్ర బ్యానర్పై సూర్యనారాయణ, సత్యనారాయణ వాళ్ళు నిర్మించారు. వాళ్ళే మళ్ళీ అడవినాడు అద్భుతమైన హిట్ కొట్టారు. ప్రేమబంధం నిరాశపరిచింది. అంటే 75లో అద్భుతమైన హిట్స్ ఇచ్చినటువంటి శోభన్ బాబు గారికి ప్రేమబంధం చిత్రం నిరాశపరిస్తే, అంతకుముందు వేములవాడ భీమకవి నిరాశపరిచిన, మళ్ళీ దాదాపుగా 2 నెలల తర్వాత వచ్చినటువంటి ఈ ఆరాధన సినిమా అద్భుతంగా ఆడింది. ఫిబ్రవరి 27న వచ్చినటువంటి అంతులేని కథ కూడా బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. అది బాలచంద్ర గారి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ అక్కడే 20న వచ్చినటువంటి రాయశ్రీ విలాస్ కాఫీ క్లబ్ ఆడలేదు. మళ్ళీ ఫిబ్రవరి 6న అంత ముందు వచ్చినటువంటి ఇద్దరే బ్రహ్మాండంగా ఆడింది. సో ఆరాధన సినిమా మనం చూసినట్లయితే, ఆరాధన సినిమాలో 2 పిల్లర్స్ ఎన్టీఆర్, వాణిశ్రీ అనుకుంటే, విలన్గా చాలా సటిల్గా యాక్షన్ చేస్తారు. జగ్గయ్య చాలా యాప్ట్గా ఉంటారు ఆయన. అలాగే వాణిశ్రీ తండ్రిగా గుమ్మడి గారు చాలా చక్కగా చేశారు. వీళ్ళు కాకుండా సరే చిన్న చిన్న యాక్టర్స్ వీళ్ళందరూ, కేవీ చలం వీళ్ళందరూ ఉన్న, ప్రభాకర్ రెడ్డి, అనుపమ అనేటువంటి కొత్త అమ్మాయి కూడా మనకు కనిపిస్తారు. వాళ్ళు చివరిలో వస్తారు. కానీ అంటే ఏ రకంగా చూసినా, అంటే నిజంగా అలా జరుగుతుందా అంటే చెప్పడానికి వీలు లేదు. కానీ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా, సత్యనారాయణ గారు అద్భుతమైన, సత్యనారాయణ గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ, ప్రసాద్ గారి డైరెక్షను, కొల్లపూడి మాతిరావు గారి డైలాగ్సు, సాధురి హనుమంతరావు గారి సంగీతం, ఇట్లా అన్ని సమపాళ్ళలో కుదిరినప్పుడు ఒక చిత్రం ఎంత బాగా వస్తుంది అని చెప్పడానికి ఆరాధన నాకు నిదర్శనంగా కనిపిస్తుంది. అంటే జనవరిలో వచ్చేటువంటి పాడి పంటలు కృష్ణగారిది ఎంత పెద్ద హిట్, అది కూడా 175 రోజులు ఆడిందో, ఆ తర్వాత 2 నెలల తర్వాత వచ్చేటువంటి ఆరాధన చిత్రం కూడా నంబర్ ఆఫ్ సెంటర్స్ ఇంకా ఎక్కువే వచ్చాయి. అలాగే రజతోత్సవ కేంద్రాలు కూడా ఉన్నాయి. నా ఉద్దేశంలో 76లో వచ్చిన చిత్రాలన్నీ పరిశీలిస్తే నంబర్ 1 బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆ సంవత్సరం ఆరాధన అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనికి కారణాలు చెప్పాను. విజయలలితగా అందులో రామారావు గారి సిస్టర్గా వేశారు. సో ఇవన్నీ కూడినప్పుడు రామారావు గారిని మేబీ ఒక వేణువాద్య కళాకారుడిగా ఆయన పలికించిన భాష, అంటే బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన సంభాషణ చెప్పింది తీరు చాలా బాగుంది. దాంతోపాటుగా ఫైట్స్ లేవా అంటే చిన్న చిన్న ఫైట్స్ ఇక్కడ పెట్టారు. ఫైట్స్ లేకుండా లేదు. ఆయన మధ్యలో గొంతు పోతుంది. గొంతు పోయినప్పుడు అప్పటి కమ్యూనికేషన్ ఒకలా ఉంటుంది. అవన్నీ చేస్తారు. సో ఏతావాత మొత్తం ఒక గీతనటువంటి హిందీ సినిమాని అద్భుతమైన తెలుగు కథగా మాస్టర్ ద్వారా ఆరాధన అంత పెద్ద హిట్ అయింది అని చెప్పి నేను అనుకుంటాను. భలే తమ్ముడు అది లోపించింది. ఎందుకు భలే తమ్ముడు ఈ స్థాయిలో ఆడలేదు, యావరేజ్ టు అబో యావరేజ్గా మిగిలిపోయిందంటే, ఆ కథ తెలుగు వాళ్ళు స్వీకరించలేకపోయారు. క్లబ్ సింగరు, లేదంటే ఒక గ్యాంగ్స్టర్ డ్రామా, అదంతా ఎక్కడ కేఆర్ విజయ హీరోయిన్గా నటించడం, ఇవన్నీ కూడా ఎక్కడో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోయాడు. ఎప్పుడైతే ప్రేక్షకుడు చూస్తున్న సినిమాతో ఐడెంటిఫై అయ్యి కనెక్ట్ అయ్యి ఆ ఎమోషన్ని ఫీల్ అవుతాడో, అప్పుడు ఆ సినిమా డెఫినెట్గా ప్రేక్షకుడికి నచ్చుతుంది. అలా థియేటర్లో, అలా ప్రేక్షకుడికి రీచ్ అవటంలో ఆరాధన అద్భుతంగా నిలబడింది. అందుకే ఈరోజు చూసినా సరే
ఒక అద్భుతమైన ఫోటోగ్రఫీ నాకు అనిపించింది. దాంతోపాటుగా ఎమోషన్స్ అద్భుతంగా కుదిరాయి. గొల్లపూడి మారుతిరావు గారి సంభాషణలు ప్రేమ మీద చాలా చక్కగా రాస్తారు. ఆశయం మీద, ప్రేమ మీద, దేవుడి మీద చాలా మంచి మంచి సంభాషణలు ఉన్నాయి. యూట్యూబ్లో అందుబాటులో ఉందండి. లేదంటే ఐ థింక్ సన్ నెక్స్ట్లో దాంట్లో అందుబాటులో ఉంది. తప్పకుండా చూడండి. ఇది మార్చి 12న విడుదలైనటువంటి ఆరాధన సినిమా ఎందుకు బ్లాక్ బస్టర్ అయింది? 1969 సెప్టెంబర్ 18న వచ్చేటువంటి భలే తమ్ముడు ఎందుకు ఆకట్టుకోలేకపోయింది? అదే 12 విడుదలైనటువంటి ప్రేమ బంధం ఎందుకు ఆకట్టుకోలేకపోయింది? ఇది ఇంకా మీరు అదనపు సమాచారం మీరు తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా చేస్తారు కదా, మర్చిపోరు కదా. నమస్తే.